నిజంగా కూడా పద్మక్క మన రాజన్న సిరిసిల్ల జిల్లా అమ్మగారు బిడ్డ పండుగ సందర్భంగా అమ్మగారి ఇంటికి వచ్చినట్టు మన జిల్లాకు వచ్చేందుకు మనందరి ఆత్మీయ అతిథి రసంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అన్నగారికి చిన్నప్పటి నుండి కూడా పూల దగ్గర కావచ్చు, బతుకమ్మ వేసే దగ్గర కావచ్చు, చెరువులలో బతుకమ్మ వేయడంలో కావచ్చు సహకరిస్తున్న మా అన్నదమ్ములందరికీ కూడా రెండవ రోజు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో రెండో రోజు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న అక్కచెల్లెలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు నిజం కూడా చాలా సంతోషంగా ఉంది. రెండవ రోజు కేటీఆర్ గారి ఇలాకాలో ఉన్నాం. అంతేకాకుండా మా పుట్టిన కూడా మా పుట్టిన ఊరు కూడా ఇదే నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి పుట్టినకి వచ్చిన ఒక ఫీలింగ్ ఉంది. మరి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తాయని కూడా భక్తులు బాగైతే చెప్పిన సందర్భంలో బతుకమ్మ పండుగ కూడా గతంలో విరాళాలకు గురైంది. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనం బతుకమ్మ పండుగ ఘనంగా చేసుకోగలుగుతాము అని మన అక్క చెల్లెలు కూడా ఆ రోజు నిద్ర బతుకమ్మ పెట్టుకొని మా సంస్కృతి కాపాడబడాలి, మా పూలతో పూజించే పండుగలు గుర్తించబడాలి, మా పాటలు గుర్తించబడాలి, మా ఆటలు గుర్తించబడాలని చెప్పేసి మా అక్క చెల్లెలు కూడా 2001 నుండి గులాబీ జెండా చేతనట్టు గౌరవ కేసీఆర్ రెడ్డి నడిచి బతుకమ్మను ఎత్తిన పెట్టుకొని జై తెలంగాణ జై బతుకమ్మ అనే డిమాండ్తోని అందరూ కూడా మా మా అక్క చెల్లెలు కూడా అందరూ రాసారోకలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, మీటింగ్లలో కావచ్చు, బోనాలు ఎత్తి బతుకమ్మలు ఎత్తి అనేక సందర్భాల్లో డిమాండ్ పెట్టడం జరిగింది. ఎట్టకేలకు గౌరవ కేసీఆర్ గారిని చావుకుంటూ తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనంతరం కూడా మా అక్క చెల్లెలకు గౌరవం ఇచ్చి మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా బతుకమ్మ పండుగను ట్యాంక్ బండిలో నిర్వహించడం జరిగింది. అంతేకాదు ఎక్కడైతే గ్రామాలలో బతుకమ్మ ఆడుకునే చావి దగ్గర కావచ్చు, కూడల్లో కావచ్చు, చెరువు దగ్గర కావచ్చు, శుభ్రంగా వేసి లైట్లు వేసి అక్క చెల్లెలకు బతుకమ్మ ఆడుకునే విధంగా సౌకర్యం కల్పించి చీరలు ఇచ్చి సారే ఇచ్చి ఒక గౌరవం ఇచ్చి మంచినీళ్ళ పథకం తెచ్చి మా అక్క చెల్లెలకు కేసీఆర్ కిట్ ఇచ్చి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చి అనేక రకాల గౌరవాన్ని ఇచ్చి కాపాడింది గౌరవ కేసీఆర్ గారు. మరి మార్పు అని చెప్పేసి మరి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిండ్రో అనేక హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి అదేవిధంగా 420 హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం సాధన అనంతరం 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మాత్రం మార్పు అనే నిజంగా మార్పు తీసుకొచ్చింది. ఏం మార్పు తీసుకొచ్చిందంటే ఈ రోజు రెండవ రోజు బతుకమ్మ పండుగ జరుపుకోవాల్సిన మా అక్క చెల్లెలు ఇంకా యూరియా కోసం రైతులు అంటారు. ఇది మా అక్క చెల్లెలు పండుగ వేసుకోవాల్సిన సందర్భంలో రాష్ట్ర రామవరంలో వాళ్ళ ఇల్లు కూలి, హైదరాబాద్ వాళ్ళ ఇల్లు కూలి రోడెక్కి గుండె చెల్లి అన్నమ రామచంద్ర మా అక్క చెల్లెలు రోడెక్కే పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ కిట్ లేదు, కళ్యాణ లక్ష్మి పథకం లేదు, తులం బంగారం 1,13,000 రూపాయలైంది, కొనేటట్టు లేదు, తులం బంగారం ఇస్తా అన్న మాట తప్పిండు. మహాలక్ష్మి స్కీమ్ మండలిసిపోయింది. అసలు అక్క చెల్లెలంటే గౌరవం లేదు. బతుకమ్మను మాయం చేసిండు. ఒకప్పుడు ఆంధ్ర పాలకులు నిరాకరణకు గురి చేస్తే వాళ్ళకి తెలిసిన చేత గౌరవ కేసీఆర్ గారు చేస్తే ఈ రోజు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసి అసలు తెలంగాణ తల్లి అంటే ఒక మాతృ రూపం, ఒక ప్రకృతికి విలువ అర్థం. తెలంగాణ తల్లి ఒక కిరీటంతో గజ్జల వడ్డానంతో చేతుల బతుకమ్మతో నిలబడాల్సిన తెలంగాణ తల్లిని ఆ చేతిలో బతుకమ్మ తీసేసి చెయ్యి గుర్తు పెట్టుకునేది రేవంత్ రెడ్డి గారు. బతుకమ్మను మాయం చేసిండు. మా అక్క చెల్లెలు మోసం చేస్తా అన్నాడు, చీరలు ఇస్తా అన్నాడు, 2 చీరలు అన్నాడు. పోయిన సంవత్సరం 2 చీరలు, ఈ సంవత్సరం
2 చీరలు, 4 చీరలు ఇవ్వాలి. మహాలక్ష్మి స్కీమ్ 2500 డిసెంబర్ 9 తర్వాత ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది. నెలకు 2500 అయినా ఇప్పటివరకు కొన్ని లక్షల రూపాయలు మా అక్క చెల్లెలకు బాగున్నాడు. తులం బంగారం అంటే మా అక్క చెల్లెలు చాలా మంది తులం బంగారం బాగున్నాడు. కానీ ఎక్కడ మూసలేదు, అటువంటి పథకాలు లేవు. కేవలం మాయ మాటలతో మభ్యపెట్టి ప్రతిపక్షాల మీద కుట్ర కొద్ది బతుకమ్మను మాయం చేసి తెలంగాణ ప్రజలను పరిపాలన చేయాలన్న తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెట్టి రైతులకు భరోసా లేదు, అక్క చెల్లెలకు భరోసా లేదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనే కుంటుపడ్డది. మరి ఇలాంటి సందర్భంలో బతుకమ్మ పండుగ వచ్చింది. ఈ పండుగను ఒకప్పుడు ఆంధ్ర పాలకులకు నిరాదరణ గురైన బతుకమ్మ తదనంతరం అక్క చెల్లెల నెత్తి మీదకెక్కి మాకు డిమాండ్తో అంటే ఒక ఉద్యమ రూపంలో బతుకమ్మ ముందుకు వస్తే తదనంతరం గౌరవంగా అక్క చెల్లెల నెత్తి మీద అధికారికంగా బతుకమ్మ పండుగ ప్రకటించబడింది. కానీ ఇప్పుడు బతుకమ్మ వారమే సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి మా ప్రశ్నించే కొద్దిగా ముందుకు రాబోతుంది. బతుకమ్మ రూపంలో తప్పకుండా ప్రశ్నిస్తాం. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రశ్నిస్తాం. మా అక్క చెల్లెల దగ్గరికి వెళ్తాం, ప్రతి జిల్లాకు వెళ్తాం. బతుకమ్మనే ఒక ప్రశ్నించే గొంతుగా తయారు చేసి మా అక్క చెల్లెలకు అవేర్నెస్ తీసుకొచ్చి మా 6 గ్యారెంటీలు ఏది, మహాలక్ష్మి స్కీమ్ ఏది, మా కేసీఆర్ కిట్ ఏది, మా కళ్యాణ లక్ష్మి పథకం ఏది, మా చీరలేవి, మా సార్ ఏది అని ప్రశ్నించే విధంగా ప్రతి జిల్లా పర్యటించి మా అక్క చెల్లెలకు అవేర్నెస్ తీసుకొచ్చి బతుకమ్మ పండుగను మరి పండుగతో పాటుగా మా ప్రశ్నించే గొంతులను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగానే జిల్లాల పర్యటన జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈరోజు జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నాం. ముందుగా ఇక్కడికి వచ్చినప్పుడు వర్షం పడింది. బతుకమ్మ పేర్చుకొని ఊరికే బతుకమ్మ నెచ్చుకొని వెళ్ళిపోవాలేమని ఆలోచించినాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసి ఇంతమంది వర్షం పడ్డా లెక్క చేయకుండా, ఇక్కడ ఇబ్బంది వచ్చినా లెక్క చేయకుండా మా అక్క చెల్లెలు ఇంతమంది బతుకమ్మ ఆడుకోవడానికి ముందుకు వచ్చిందంటేనే బతుకమ్మ మీద వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత ప్రేమ ఉందో, మరి ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎంతకంటే విధంగా ఎంత కక్ష ఉందో కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి పల్లె ఈ రోజు కేసీఆర్ కోరుకుంటుంది, ప్రతి పట్టణం కేసీఆర్ కోరుకుంటుంది, ప్రతి మనిషి